హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు అనిల్. మీరు చూస్తున్నది శివశక్తి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం 2 టెంపుల్స్ ని కవర్ చేయబోతున్నాము. ఒకటి దొడ్డా గణేష్ టెంపుల్, దాని పక్కనే బుల్ టెంపుల్ ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్ ని అయితే ఈ రోజు వీడియోలో కవర్ చేయబోతున్నాము. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటంటే, ఒకసారి కంపేగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు కనిపించాయట. అందులో ఒకదాని మీద వినాయకుడి రూపం కనిపించిందట. వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద విగ్రహాన్ని మలచమని చెప్పాడట. ఆనాడు చెక్కిన శిలకు గుడి కట్టి దొడ్డా గణపతి దేవాలయం అని పేరు పెట్టారు. ఈ విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనని సత్య గణపతి లేదా శక్తి గణపతి అని పిలుస్తారు. ఇక్కడ వారంలో అన్ని రోజులలో స్వామివారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారికి ఇక్కడ వెన్నతో అభిషేకిస్తారు. స్వామివారికి వెన్న అభిషేకం చేయడానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఇంకా ఈ ఆలయం వెనకకు వెళితే శ్రీ శివశక్తి బేడర కన్నప్ప మరియు శ్రీ కాణేశ్వర శివాలయాలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నాయి. వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకోండి. ఇక మనం బుల్ టెంపుల్ లోపలికైతే వెళ్దాం. ఇది ప్రధాన ఎంట్రన్స్. ఇది కొమ్ముల ఆకారంలో ఉంటుంది. పదండి, మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఆలయం లోపలికి వెళ్లే మార్గంలో చుట్టుప్రక్కల ఇలాంటి శిల్పాలను అయితే ఉంచారు. ఇవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇదే బసవగుడి, బుల్ టెంపుల్ అని పిలుస్తారు. నందీశ్వరుడి ఆలయాల్లో కల్లా అతి పెద్ద ఆలయం. పదండి, లోపలికి వెళ్ళి నందీశ్వరుడిని అయితే చూసేద్దాం. లోపల నంది అయితే కనిపిస్తుంది కదా, చూసి దర్శనం చేసుకోండి. ఈ నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతిలో నుంచి మలిచారు. ఇది 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంది. ఈ నంది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించే శనక్కాయల సంత అంటే వేరుశెనగ పండగ ఇక్కడ చాలా ఫేమస్. నంది వెనకాల ఒక శివలింగం అయితే ఉంటుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ద హిస్టరీ ఆఫ్ శ్రీ బుల్ టెంపుల్ అని ఫ్లెక్సీ కూడా ఉంది. ఈ టెంపుల్ యొక్క చరిత్రను తెలుసుకోవాలంటే ఇక్కడ మనం చదువుకోవచ్చు. ఈ రెండు ఆలయాలు ఉదయం 7 AM నుంచి 12:30 వరకు
అదేవిధంగా ఈవినింగ్ 5:30 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.